రెగ్యులర్ డిగ్రీ కోర్సెస్ని ఏఈడిపి కోర్సెస్ని కంపేర్ చేసినట్టుంటే ఏ విధంగా ఇది స్పెషల్ అడ్వాన్స్డ్ అనేది మనం అనుకుంటే ఒక్క గ్లాన్స్లో ఇది మనకు ట్రెడిషనల్ రెగ్యులర్ డిగ్రీ కోర్సులో 3 years క్లాస్ రూమ్లోనే నాలెడ్జ్ గెయినింగ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనకు 2 years క్లాస్ రూమ్, 1 year ఇండస్ట్రీ ఎక్స్పోజర్. ఇక్కడ మనకు రెగ్యులర్ డిగ్రీ ప్రోగ్రాంలో ఎక్కడ స్టూడెంట్కి ఇన్కమ్ వచ్చేది లేదు, తనే ఫ్యామిలీకి బర్డెన్. కానీ ఇక్కడ ఫస్ట్ 2 years థర్డ్ ఇయర్లో తను ఎర్నర్గా మారుతున్నాడు, తన నీడ్స్ తనే మీట్ అవుతున్నాడు, ఈవెన్ ఫ్యామిలీకి సపోర్ట్ చేయగలుగుతున్నాడు. సో ట్రెడిషనల్ డిగ్రీలో స్టూడెంట్ పాస్ అయిన తర్వాత ఏ జాబ్ వస్తుంది, ఎవరు జాబ్ ఇస్తారు, ఎక్కడ క్లారిటీ లేదు. ఇక్కడ తను ఏ సెక్టార్లో అయితే ఓజేటీ జాబ్ ట్రైనింగ్ చేశాడో ఆ ఇండస్ట్రీ తనను అబ్జర్వ్ చేయడం సిద్ధంగా ఉంది. అంటే జాబ్ గ్యారంటీగా రెడీగా ఉంది. తను పాస్ అయ్యి బయటకు వచ్చిన తెల్లవారే ఉద్యోగంలోకి జాయిన్ అయ్యే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత మనకి రెగ్యులర్ డిగ్రీలో అసలు వర్క్ ఎక్స్పీరియన్స్ అవకాశమే లేదు. ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్సే మేజర్ కాంపోనెంట్గా మనకు కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మనకు ఏ జాబు అనేది క్లియర్గా డిఫైన్ చేయబడింది. దేనికి ఏ సెక్టార్కి తను సూట్ అవుతున్నాడో ఇక్కడ తెలిసిపోతుంది. అదే రెగ్యులర్ డిగ్రీలో అది మనకు కనిపించదు.